శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందనాలు. ఇవాళ రేపు సమాజంలో సాటి వాళ్ళని అంటే మన సమాజంలో చూస్తున్న కొంచెం దుస్తుల్ని బట్టి విలువ ఇవ్వటం, ఇట్లాంటి రకరకాల ఉద్దేశాలతో నేటి యువతరం అనేది ఉంది. ఒక మనిషిని ఎప్పుడూ అతని రూపాన్ని చూసి ఎప్పుడూ అంచనా వేయకూడదు. అది వేరే దేశాలలో అంటే అది నడవచ్చేమో, కానీ ఇది భారతం పుణ్యభూమి. పుణ్యభూమి మీన్స్ ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో మన కర్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఉంటారు, మనకి కనపడకుండా ఎంతో మేలులు చేసే మహనీయులు మహానుభావులు ఈ పుణ్యగడ్డ మీద కూకొల్లలు. అంటే వాళ్ళు వేళ్లతో లెక్కించడానికి అలివి కాదు. అందువల్ల భారతీయ సంస్కృతి మనకి ఏమి నేర్పింది అంటే, అవతల వాడు ఎటువంటి వాడు కానీ వాడిని ఒక అతిథి లెక్కన, ఒక సత్పురుషుని లెక్కనే వాడిని చూడాలి. దట్ మీన్స్ సాటి వాళ్ళకి మనం మర్యాద ఇవ్వటం అనేది స్టార్టింగ్ నుంచే మనం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అలవాటు లేకపోతే కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. అది మనకి, మన పిల్లలకి, మన వంశానికి శ్రీరామరక్ష. ఎందుకంటే మనం చూసే నేటి ఈ మనుషుల్లోనే కనపడకుండా అద్వితీయమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంతో మహనీయులైన పుణ్యాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని మనం ఊహించలేం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ రీతి అందుకున్నట్టుగా కనపడదు. ఏదైనా కానీ ఒక సమయం వచ్చినప్పుడే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అంటే మనకి తెలుస్తాయి, వాళ్ళకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్పుకోరు. అవి మనం ఏంటంటే అవి మనకి తెలియకపోయినా ఇహభౌతికంగా మనం సాటి మనుషుల పట్ల జాగ్రత్తగా మర్యాద ఇచ్చి ప్రవర్తించుకుంటే కనుక అది మనకి ఎంతో మంచిది. ఈ విషయం అంటే ప్రతి ఒక్కళ్ళని వీళ్ళు మనకన్నా ఉత్తములై ఉండొచ్చు అనే భావంతో గౌరవించి ఆదరిస్తేనే మనకు ఉత్తమం. దానివల్ల పోయేదేమీ లేదు. ఇది ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక సత్పురుషుల సాంగత్యం అనే దాని మీద ఒకసారి మునిగోష్ఠిలో చర్చ వచ్చింది. మామూలుగా సప్తర్షి మండలి అందరూ సత్పురుషుల సాంగత్యం ఎట్లా ఉంటుంది ఏంటి అని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకునే దాంట్లోకి నారదుడు కూడా వచ్చాడు. సత్పురుషుల సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటి అని వాళ్ళతో చర్చించుకున్న నారదుడికి అదే క్వశ్చన్ నారదుడిని అడిగారు. ఆ సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం, మీరు సత్పురుషులు కదా, మీ యొక్క సాంగత్య ప్రభావం ఎంత పుణ్యాన్ని ఇస్తుంది అని నారదుడిని అడిగాడు. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు ఇంతవరకు వినలేదు, నాకు తెలియదు, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను అని ఆయన మామూలుగా లోకాలన్నీ తిరుక్కుంటూ శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. ఏంటి నారదా అని మహావిష్ణువు ఆయన అడిగాడు. స్వామి, ఒక సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది అని అడిగాడు. అడగంగానే శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వాడు. దానికి ఇంత సందేహం నీకెందుకు త్వరగా వచ్చింది అని అడిగాడు. అంటే తెలుసుకోవాలన్నది కుతూహలంగా ఉంది, చెప్పరా అని అడిగాడు. నారదుడి మీనింగ్లో ఏంటి, తన్ని సప్తఋషులు తను ఒక మహానుభావుడిగా చూశారు, వాళ్ళకు వచ్చిన పుణ్యఫలం ఎంత ఉంటుంది అని వాళ్ళు తను అడిగిన క్వశ్చన్కి తనకు తెలియదు కాబట్టి అది తెలుసుకుందామని ఆయన మనసులో ఒక భావన. సరే, నారాయణుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని భూమి మీద భారతదేశంలో పలానా దక్షిణ ఉత్తరాది వైపు అక్కడ అడవిలో దండకారణ్యంలో ఒక చెట్టు దగ్గర ఒక చిన్న గొంగళ పురుగు ఉంది, గూడులో ఉంది, వెళ్ళి గొంగళ పురుగు నడుగు, అది చెప్తుంది అని అన్నాడు. అని అనగానే ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గొంగళ పురుగు, అది అప్పుడే గూడు కట్టుకుంటూ ఉంది సీతాకోక చిలుకగా మారడానికి. ఆ గొంగళ పురుగుని అడిగాడు, సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది అని. ఆ మాట అనగానే గొంగళ పురుగు ఆయన వంక ఒకసారి తేరిపారా చూసి తక్షణమే మరణించింది.
అరేరే చచ్చిపోయింది ఇది అని నారాయణ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. సరే ఫలానా వేరే ఇంకొక నైమిసారణ్యంలో ఒక చెట్టు మీద ఒక పక్షి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లల్లో ఒక పిల్లలు పొదుగుతున్నాయి, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుపో అన్నాడు. సరే ఈయన వెళ్ళేసరికి ఆ పక్షి పొదుగుతూ ఉంది, ఒక గుడ్డు పిల్ల అయింది. మిగతా గుడ్లు పొదిగేదాకా ఉండేంత టైం ఈయనకి లేక ఆ పిల్లనే అడిగాడు, సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది అని. అనగానే ఆ పిల్ల ఈయన ఇంకొకసారి తేరిపారా చూసి అది కూడా చచ్చిపోయింది. అరే రే ఇది మళ్ళా చచ్చిపోయింది అని మళ్ళా నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి పలానా ఒక రాజ్యంలో ఒక ఆవు ఇంతూ ఉంది, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ దూడ దగ్గరికి వెళ్ళి అడుగుపో అన్నాడు. సరే నారదుడు ఓపిగ్గా మళ్ళా ఆ దూడ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఈనింది ఆవు, ఆ దూడను నాకుతూ ఉంది. ఆ దూడ అమాయకంగా ఈయన వంక చూసింది. ఈయన ముద్దు చేస్తూ దాన్ని సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది అని దాన్ని అడిగాడు. అది ఈయన వంకొక్కసారి చూసి పైనుంచి కింద దాకా చూసి అది కూడా ఢమ్మని చచ్చిపోయింది. ఈయన అయ్యో పాపం ఆవును చంపిన దోషం అంటింది అని బాధపడుతూ నారాయణ దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వామి ఆవును చంపిన దోషం అంటించారంటే, సర్లే కానీ ఏమైంది అని అడిగాడు. ఇట్లా ఆ దూడ కూడా చచ్చిపోయింది అని నారదుడు బాధగా చెప్పాడు. సరే దిగులు పడకు, ఎట్లయినా నీకు అడిగింది తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, ఈ ఒక్కసారి ఎళ్ళు ఆ దేశాన్ని రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గర ఆయనకి పిల్లాడు పుడుతున్నాడు, ఆ పోయి ఆ పిల్లాడిని అడుగుపో అన్నాడు. అంటే ఈ నారదుడు వెళ్ళే సమయానికి ఆ రాజు భార్య గర్భవతి 9 మాసాలు మోసి ఒక శిశువుని అప్పుడే కన్నది. బారసాలోత్సవం జరుగుతుంది. నారదుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. నారదుడిని చూసి వాళ్ళందరూ చాలా గౌరవంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి మర్యాదగా ఆహ్వానించగానే నారదుడు వెళ్ళి ఆ పిల్లాడిది ఒకసారి చూస్తాను అని అడిగాడు. రండి మహాప్రభు ఆశీర్వదించండి అని పిల్లాడి దగ్గరికి గౌరవ మర్యాదలతో తీసుకెళ్లారు. నారదుడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళంగానే ఆ పిల్లాడి చెవులో వీళ్ళందరి ముందు అడగడానికి సిగ్గేసి చెవులో అడిగాడు, ఒక సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం ఎట్లా ఉంటుంది అని అడగంగానే ఆ పిల్లవాడు ఈయన వంక చూసి ఒక్కసారి దివ్య శరీరంతో చనిపోయి అందులో నుంచి ఒక దివ్య శరీరం బయటికి లేచింది. అందరూ చూస్తుండగానే నారదుడికి నమస్కరించి మహాశయ ఇంకా మీరు నన్ను గుర్తించలేదా అంది. ఎవరు అని అన్నాడు. ఒకనాడు నేను పలానా అడవిలో నేను గతంలో ఎన్నో క్రూర కర్మాలు చేసిన ఒక బందికోటుని, నా పాపాల విశేషత చేత నేను ఒక గొంగళ పురుగుగా పుట్టాను. మీ యొక్క అపార కృపా కటాక్ష కరుణా సంపదలతో నేను ఉద్ధరించబడి ఈ స్థితిని పొందాను, దివ్యదేహాన్ని ధరించాను, దేవతనైపోయాను. ఫలానా అడవిలో మీరు నన్ను గొంగళ పురుగుగా చూసింది నన్నే అన్నాడు. తర్వాత మీ యొక్క దర్శన ప్రభావంతో నాకు ఆ నీచ జంతువు యోనంతా పోయి ఉత్తమ జంతు అంటే పక్షుల జాతికి వచ్చేసాను. అక్కడ కూడా మీ దర్శన ప్రభావంతో నేను మళ్ళీ లేడి జన్మలోకి వచ్చాను, ఒక ఆవు జన్మలోకి వచ్చాను. అక్కడ కూడా మీ అపార కృపాకటాక్ష సంపదలు నా మీద ఆగలేదు, నిత్యం అలా ప్రసరిస్తూనే ఉన్నాయి. ఆ దర్శన ప్రభావాలతో నేను ఈ రాజు కొడుకుగా పుట్టాను. ఈ రాజు కొడుకు దగ్గర కూడా మీరు మీ యొక్క అపూర్వమైన దయతోటి ఇక్కడ కూడా నేను ఉద్ధరించబడి దివ్యదేహాన్ని ధరించి దేవతల మధ్యలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను అనుగ్రహించండి మహర్షి అని అందరి ముందు ఆయన కాళ్ళ మీద పడి ఆ దివ్యదేహాన్ని ధరించిన దివ్య రూపుడు ఆకాశానికి ఎగిరిపోయాడు. చూస్తున్న రాజుకి అర్థం కాలేదు, ఎవరికి ఏం అర్థం కాలేదు. నారదుడికి మాత్రం సంగతి అంతా అర్థమైంది. ఆహా నారాయణ, ఒక నీచ జంతువుని నా యొక్క దర్శనంతో ఇంత ప్రభావం ఉంటుందని ఒకరిని ఉద్ధరించావా, ఇన్ని దయ ఎంతైనా మధురం అని అనుకుంటూ నారాయణుడిని స్తుతించుకుంటూ ఆనంద పారవస్యంలో మునుగుతూ తన లోకానికి పయనమయ్యాడు. ఇది ఒక సత్పురుష సాంగత్యం. అంటే సత్పురుష సాంగత్యం అని అంటే సత్పురుషులు ఎవరు అని ఒక మీనింగే తీసుకుంటే కనుక, నేటి సమాజంలో ఎవరైతే స్వార్థచింతన లేకుండా సమాజం కోసమే పనిచేస్తారో వాళ్ళ యొక్క భౌతిక ధర్మాలు వాళ్ళు విధిగా నిర్వర్తించుకుంటూ, వారు ఏ కులము ఏ మతము అని లేకుండా సమాజోద్ధరణ కోసం వాళ్ళు అనునిత్యం పాటుపడుతూ ఉంటారు, ప్రతిఫలం ఏమీ ఆశించకుండా. అట్టి వారెల్లరూ సత్పురుషులే.
అట్టి వారి సాంగత్య ప్రభావం అంతా ఇంత ఉంటుందని చెప్పలేము. అట్లాంటి వాళ్ళ దూషణల ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది సుమా. స్వస్తి.